అందరికీ నమస్కారం. ఈరోజు వృషభరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ. ఈరోజు మీ రాశివారికి 50 నిమిషాల పాటు వివరంగా ఫలితాలను విశ్లేషిద్దాం. అత్యంత సుదీర్ఘమైన ఈ విశదీకరణ మీ జీవితంలోని ప్రతి కోణాన్ని స్పృశించడానికి ప్రయత్నిస్తుంది. మీ విద్యారంగం గురించి మొదట మాట్లాడుకుందాం. ఈరోజు మీ జ్ఞాన సముపార్జనకు గ్రహాలు అద్భుతంగా సహకరిస్తున్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించే దిశగా బలమైన పురోగతిని నమోదు చేస్తారు. మీ మేధస్సు నక్షత్ర కాంతిలా ప్రకాశిస్తుంది. సంక్లిష్టమైన అంశాలను సైతం సులభంగా అర్థం చేసుకునే శక్తినిస్తుంది. అయితే మీ ఆర్థిక స్థితిని గమనించినట్లయితే ఈరోజు ధనానికి సంబంధించిన అంశాలలో తీవ్రమైన జాగ్రత్త అవసరం. మీ చేతిలో ఉన్న డబ్బు అనవసరమైన ఖర్చులుగా మారి నష్టాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో ఇతరుల మాట విని తొందరపడితే మీరు దీర్ఘకాలికంగా ఆర్థిక ఇబ్బందులలో చిక్కుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి రూపాయిని లెక్కించి అత్యవసరమైతే తప్ప బయటకు తీయకండి. కుటుంబ పరంగా చూస్తే ఇంటి వాతావరణం ప్రశాంతంగా పాజిటివ్ వైబ్రేషన్స్తో నిండి ఉంటుంది. తల్లిదండ్రుల ఆశీర్వాదం మీకు అదనపు శక్తినిస్తుంది. మీ కుటుంబ సభ్యులు ఇచ్చే సలహాలు, సూచనలు మీ భవిష్యత్తు ప్రణాళికలకు బలమైన పునాదిగా మారుతాయి. మీ స్నేహితుల బృందంలో కొంత అపార్థం చోటు చేసుకునే అవకాశం ఉంది. పాత మిత్రులతో చిన్న విషయంలో మాట పట్టింపులు వచ్చి ఆ దూరం కొంతకాలం కొనసాగవచ్చు. ఎవరితోనైనా వ్యక్తిగత విషయాలు చెప్పే ముందు 100 సార్లు ఆలోచించాలి. లేదంటే వారు మీకు తెలియకుండానే మీ బలహీనతలను ఉపయోగించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. మీ దాంపత్య జీవితం ఈరోజు మధురంగా సాగుతుంది. మీ మరియు మీ భాగస్వామి మధ్య సామరస్యం పెరుగుతుంది. ముఖ్యంగా గతంలోని సమస్యలు పరిష్కారమయ్యి మీరిద్దరూ కలిసి కొత్త లక్ష్యాలను ఏర్పరుచుకోవడానికి సమయం కేటాయిస్తారు. ఆరోగ్యం పట్ల ఈరోజు మీరు అశ్రద్ధ వహించే అవకాశం ఉంది. పాత రోగాలు తిరగబెట్టవచ్చు. వాతావరణ మార్పుల కారణంగా అస్వస్థతకు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఆహారం, నిద్ర విషయంలో ఖచ్చితమైన నియమాలు పాటించాలి. లేదంటే వైద్య ఖర్చులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అధికారులతో, ఉన్నతాధికారులతో మీ సంబంధాలు అద్భుతంగా మెరుగుపడతాయి. మీ పనితీరు వారికి సంతృప్తిని ఇస్తుంది. వారు మీకు అదనపు బాధ్యతలు ఇచ్చి గౌరవించే అవకాశం ఉంది. మీ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం వలన మనస్సుకు అపారమైన ప్రశాంతత లభిస్తుంది. ధ్యానం మరియు దైవారాధన మీ అంతర్గత శక్తిని మేల్కొలిపి జీవిత లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించేలా చేస్తుంది. మీ రోజువారీ జీవితంలో ఆనందం కొంత దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది. చిన్న చిన్న విషయాలకు కూడా విపరీతమైన కోపం, చిరాకు వస్తుంది. సంతృప్తి లేని మనస్తత్వం కారణంగా చుట్టూ ఉన్న మంచిని కూడా మీరు సరిగా ఆస్వాదించలేరు. కార్యాలయంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. సహచరులు మీ నిర్ణయాలను అనుసరిస్తారు. పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తిచేసి ప్రశంసలు పొందుతారు. ఈరోజు ఏర్పాటు చేసుకున్న ముఖ్యమైన కార్యక్రమాలు లేదా సమావేశాలు అనుకున్నంత సాఫీగా సాగవు. ముఖ్యంగా చివరి నిమిషంలో సాంకేతిక సమస్యలు లేదా ఇతరుల అనుకోని అభ్యంతరాల కారణంగా మీరు నిర్వహించాలనుకున్న కార్యక్రమాలలో జాప్యం ఏర్పడుతుంది. ముఖ్యమైన ఆహ్వానితులు రాకపోవడం వల్ల అసంతృప్తి చెందుతారు. క్రీడారంగంలో ఉన్నవారు లేదా చిన్నపాటి వ్యాయామాలలో పాల్గొనేవారు ఈరోజు విశేషమైన శక్తిని, ఉత్సాహాన్ని అనుభవిస్తారు. మీ శారీరక దృఢత్వం పెరుగుతుంది. మీరు పాల్గొనే ఎటువంటి పోటీ అయినా విజయాన్ని సాధిస్తారు. ఈరోజు చిన్న విషయమే పెద్ద వివాదంగా మారే ప్రమాదం ఉంది. మీ సహనం నశించి ఇతరులతో తీవ్రమైన గొడవలకు దిగుతారు. కోపావేశాలలో మీరు మాట్లాడే మాటలు శాశ్వతంగా పగుళ్లు సృష్టించే అవకాశం ఉంది. కాబట్టి మౌనంగా ఉండటమే శ్రేయస్కరం. మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో పరిపూర్ణమైన జాగ్రత్త పాటిస్తారు. సమయానికి అనుగుణంగా ఆలోచించి వ్యవహారిక నైపుణ్యంతో వ్యవహరిస్తారు. భవిష్యత్తులో వచ్చే సమస్యలను ముందుగానే పసిగట్టి వాటిని పరిష్కరించడానికి కావలసిన వ్యూహాలను రూపొందించుకుంటారు. మీరు చేసే పనులలో అనుకోకుండా తప్పులు దొర్లవచ్చు.
ముఖ్యంగా సంతకాలు చేసేటప్పుడు లేదా పత్రాలు సమర్పించేటప్పుడు చాలా అజాగ్రత్త కనిపిస్తుంది. చేసిన తప్పును వెంటనే సరిదిద్దుకునే అవకాశం కూడా లభించదు. ఆ తప్పు వల్ల వచ్చిన పర్యవసానాలను కొంతకాలం భరించాల్సి వస్తుంది. మీకు ఈరోజు గొప్ప ధైర్యం తోడవుతుంది. ఎన్ని సవాళ్లు ఎదురైనా మీరు వాటిని చిరునవ్వుతో స్వీకరించి వాటిని ఎదుర్కోవడానికి వెనుకాడరు. మీలోని ఆత్మవిశ్వాసం ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తుంది. ఇతరులపైన మీపైన మీకు అపారమైన నమ్మకం పెరుగుతుంది. ఈ విశ్వాసం కారణంగా మీరు అత్యంత సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని వాటిలో మంచి ఫలితాలు పొందుతారు. మీ సామాజిక గౌరవం విషయంలో కొంత ఇబ్బంది ఏర్పడే సూచనలు ఉన్నాయి. మీరు అనుకోకుండా చేసిన ఒక పని లేదా పాత సంఘటన కారణంగా మీ ప్రతిష్టకు భంగం కలుగుతుంది. ప్రజలలో మీ పట్ల అపార్థాలు పెరిగి మీ పేరుకు కొద్దిపాటి మచ్చ ఏర్పడే అవకాశం ఉంది. మీ వ్యవహారిక నైపుణ్యాలు అద్భుతంగా రాణిస్తాయి. మీరు ఇతరులను ఒప్పించడంలో, సంభాషించడంలో మంచి సామర్థ్యాన్ని కనబరుస్తారు. ఈ నైపుణ్యాలు మిమ్మల్ని ముఖ్యమైన వాణిజ్య ఒప్పందాలను విజయవంతం చేసే దిశగా నడిపిస్తాయి. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం లేదా వాటిని ప్రోత్సహించడం ద్వారా మీరు సంతృప్తి పొందుతారు. పాత సంప్రదాయాలను గౌరవిస్తారు. ఆచార వ్యవహారాలపై మీకున్న మమకారం పెరుగుతుంది. మీ ప్రేమ సంబంధాలలో అల్లకల్లోలం ఏర్పడవచ్చు. చిన్న చిన్న విషయాలపై అధికంగా అంచనాలు పెట్టుకోవడం వల్ల సంబంధంలో ఒత్తిడి పెరుగుతుంది. మీ భాగస్వామి పట్ల సరైన అవగాహన లేకపోవడం వలన మనస్పర్ధలు ఏర్పడి అవి తీవ్ర రూపం దాల్చవచ్చు. ఈ రోజు మీరు హాజరయ్యే సమావేశాలు, వర్క్షాప్లు మీకు కొత్త జ్ఞానాన్ని అందిస్తాయి. మీ వృత్తిపరమైన లక్ష్యాలను మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఈ చర్చలు ఉపయోగపడతాయి. మీ సృజనాత్మకత పతాక స్థాయిలో ఉంటుంది. కళలు, సాహిత్యం లేదా కొత్త ఆలోచనలకు సంబంధించి మీరు గొప్ప విజయాలను సాధిస్తారు. మీ ఆలోచనా విధానం ఇతరులకు భిన్నంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. పారిశ్రామిక రంగంలో ఉన్నవారు లేదా పెద్ద ఎత్తున వ్యాపారం చేసేవారు ఈరోజు భారీ నష్టాలను చవిచూసే ప్రమాదం ఉంది. సరైన ప్రణాళిక లేకపోవడం వలన ఉత్పత్తి తగ్గుతుంది, లేదంటే ప్రభుత్వపరమైన ఆంక్షలు మీ పరిశ్రమపై ప్రభావం చూపి పనులు నిలిచిపోయే అవకాశం ఉంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీకు అపారమైన ప్రేరణను అందిస్తారు. మీరు నిరుత్సాహంలో ఉన్నప్పుడు ఇతరుల ప్రోత్సాహం మీకు శక్తినిచ్చి మీ లక్ష్య సాధన వైపు దృష్టి మరలిస్తుంది. పర్యటనలు ఈరోజు మీకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా వ్యాపార సంబంధిత ప్రయాణాలు గొప్ప లాభాలను ఆర్జించి పెడతాయి. ఊహించని శుభవార్తను తీసుకువస్తాయి. మీ ప్రతిభాభివృద్ధికి ఈరోజు అనుకూలమైన సమయం కాదు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి. మీ ప్రతిభను ప్రదర్శించడానికి సరైన వేదిక దొరకదు. ఇతరులు మీ నైపుణ్యాన్ని గుర్తించడంలో విఫలమవుతారు. మీ వ్యక్తిత్వం ఈరోజు మరింత మెరుగవుతుంది. మీ మాట తీరు, విధానాలు ఇతరులను ఆకట్టుకుంటాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా మంచి గుర్తింపు లభిస్తుంది. మీరు గతంలో చేసిన కొన్ని తప్పుల ఫలితాలు ఈరోజు మిమ్మల్ని వెంటాడతాయి. పాత ఫలితాలు ప్రతికూలంగా మారడం వల్ల మీరు మానసికంగా కృంగిపోతారు. గత అనుభవాలు మీకు పాఠాలుగా మారకుండా కేవలం భారంగా మాత్రమే మిగిలిపోతాయి. సామాజిక సంబంధాలు విస్తరిస్తాయి. కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. వారి ద్వారా మీకు వృత్తిపరంగా, వ్యక్తిగతంగా మేలు జరుగుతుంది. పాత స్నేహితులతో బంధం బలపడుతుంది. వ్యక్తిగత అభివృద్ధి పట్ల మీరు ఈ రోజు ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కోర్సులు లేదా కొత్త శిక్షణ తరగతులలో చేరడానికి మొగ్గు చూపుతారు. మీ సంక్షేమానికి సంబంధిన విషయాలలో మీరు శ్రద్ధ చూపలేరు. మానసిక, శారీరక ఆరోగ్యం కంటే మీరు పనికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. మీ వ్యక్తిగత సౌకర్యాన్ని, విశ్రాంతిని పూర్తిగా విస్మరిస్తారు. దానివల్ల దీర్ఘకాలిక సమస్యలు రావచ్చు. మీ కెరియర్ మార్గంలో ఈ రోజు అడ్డంకులు తొలగిపోతాయి. మీరు కోరుకున్న స్థానానికి చేరుకోవడానికి కొత్త అవకాశాలు లభిస్తాయి. మీ లక్ష్యాలను చేరుకోవడంలో ఉన్న సందేహం తొలగిపోతుంది. మీ మనోభావాలు ఈ రోజు అదుపు తప్పే
ప్రమాదం ఉంది. సున్నితమైన విషయాలపై మీరు అధికంగా స్పందిస్తారు. మానసిక అలజడితో రోజు మొత్తం గడుపుతారు. ఏకాగ్రత లోపించడం వలన ముఖ్యమైన పనులను వాయిదా వేస్తారు. మీరు అంతర్గత శాంతిని అనుభవిస్తారు. చుట్టూ ఎంత గందరగోళం ఉన్నా మీ మనస్సు స్థిరంగా, ప్రశాంతంగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా బాధపడకుండా సమస్యల పరిష్కారంపై దృష్టి పెడతారు. మీ సంకల్పం దృఢంగా ఉంటుంది. మీరు ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే దాని నుండి వెనకకు తగ్గకుండా పూర్తి శక్తితో దానికోసం ప్రయాణిస్తారు. మీ పట్టుదల మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. నెట్వర్కింగ్ విషయంలో మీరు ఈరోజు విఫలమవుతారు. ముఖ్యమైన వ్యక్తులను కలవడానికి చేసే ప్రయత్నాలు ఫలించవు. వారి నుండి మీకు సరైన స్పందన లభించదు. కొత్త కాంటాక్ట్లు ఏర్పడకుండా రోజు మొత్తం ఒంటరిగా గడుస్తుంది. చట్టపరమైన సమస్యలు ఉన్నవారు ఈరోజు మరింత జాగ్రత్తగా ఉండాలి. పాత కేసులు తిరగబెట్టే అవకాశం ఉంది. అకస్మాత్తుగా న్యాయపరమైన నోటీసులు అందుకుంటారు. మీ న్యాయవాడిని సంప్రదించి అత్యంత జాగరూకతతో వ్యవహరించాలి. లేదంటే జరిమానాలు పడే అవకాశం ఉంది. సంతానానికి సంబంధించిన విషయాలు సంతోషాన్ని కలిగిస్తాయి. వారి విద్య లేదా వృత్తిపరమైన పురోగతి మీకు గర్వకారణంగా మారుతుంది. వారి నుండి మీకు మానసిక మద్దతు లభిస్తుంది. ఇంటి సంస్కరణ పనులు లేదా ఇంటికి సంబంధించిన చిన్నపాటి మార్పులు చెయ్యాలని నిర్ణయించుకుంటారు. పాత వస్తువులను తొలగించి ఇంటికి కొత్త శోభను తీసుకువచ్చే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఈరోజు మీపై పని ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. నిర్దేశించిన సమయానికి పనులు పూర్తి చెయ్యలేకపోవడం వల్ల మీరు తీవ్రమైన మానసిక ఆందోళనకు గురవుతారు. నిద్రలేమి, ఆకలిలేమి వంటి సమస్యలు ఎదురవుతాయి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి సమయం దొరకదు. ఆధ్యాత్మిక యాత్రలు ఈరోజు మీకు అనుకూలంగా ఉంటాయి. ఏదైనా పవిత్ర స్థలాన్ని సందర్శించడం లేదా దేవాలయ దర్శనం చేసుకోవడం వల్ల కోరికలు నెరవేరుతాయి. మానసికంగా, శారీరకంగా పునరుత్తేజం పొందుతారు. కళలకు సంబంధిన రంగాలలో ఉన్నవారు అద్భుతమైన గుర్తింపు పొందుతారు. మీ ప్రతిభ ఇతరులకు స్పష్టంగా కనిపిస్తుంది. మీ కళాకృతులకు మంచి డిమాండ్ ఏర్పడుతుంది. శుభకార్యాలు ఇంట్లో నిర్వహించాలనే మీ ఆలోచనలకు ఈరోజు ఆటంకాలు ఎదురవుతాయి. తేదీలు లేదా సమయాలు అనుకూలించకపోవడం వల్ల మీరు అనుకున్న పనులు వాయిదా పడతాయి. ముఖ్యంగా వివాహం వంటి విషయాలలో నిరాశ ఎదురవుతుంది. వినోదం కోసం మీరు సమయాన్ని కేటాయిస్తారు. స్నేహితులతో కలిసి సినిమాలు లేదా విహారయాత్రలకు వెళ్లే అవకాశముంది. ఈ విశ్రాంతి మీకు కొత్త శక్తిని, ఉత్తేజాన్ని ఇస్తుంది. మీ స్వీయ నమ్మకం ఈరోజు స్థిరంగా ఉంటుంది. మీ సామర్థ్యాలపై మీకు పూర్తి విశ్వాసముంటుంది. ఈరోజు తీసుకునే ప్రతి రిస్కులో మీకు విజయం లభిస్తుంది. పర్యావరణ సంబంధాలపై ఈరోజు మీరు దృష్టి పెట్టలేరు. ప్రకృతికి సంబంధిన అంశాలపై లేదా సామాజిక సేవపై నిర్లక్ష్యం చూపుతారు. ఈ వైఖరి భవిష్యత్తులో మీకు పర్యావరణపరమైన సమస్యలను తీసుకువస్తుంది. మీ భవిష్యత్తు ప్రణాళికలు స్పష్టమైన రూపాన్ని సంతరించుకుంటాయి. దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. వాటిని సాధించడానికి అవసరమైన చర్యలను ఈరోజు నుండే ప్రారంభిస్తారు. మీ సమయ నిర్వహణ నైపుణ్యాలు అద్భుతంగా ఉంటాయి. మీరు ప్రతి నిమిషాన్ని సక్రమంగా వినియోగించుకుంటారు. పెండింగ్ పనులు లేకుండా సమయానికి ముందే పూర్తి చేస్తారు. రాజకీయ రంగంలో ఉన్నవారు ఈరోజు కొంత ఇబ్బంది పడతారు. ప్రత్యర్థులు మీపై అనవసరమైన ఆరోపణలు చెయ్యవచ్చు. పార్టీలో మీ స్థానం కొంత బలహీనపడే సూచనలు కనిపిస్తున్నాయి. మీ రహస్యాలను బయటపెట్టకుండా జాగ్రత్త వహించాలి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీ అదృష్ట రంగు నారింజ రంగు. మీ జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న ఆటంకాలను అధిగమించడానికి, రోజును సాఫీగా సాగేలా చెయ్యడానికి మీరు చెయ్యవలసిన పరిహారం ఏమిటంటే దేవాలయాన్ని సందర్శించి పగలంతా నిరాహార దీక్ష పాటించడం. మీరు దీపారాధన చేసి ఇతరులకు తీపి పదార్థాలను పంపిణీ చేయడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు. ఈరోజు మీరు జపించవలసిన మంత్రం ఓం సూర్యాయ నమః అని 108 సార్లు మనస్సులో ఉచ్చరించడం వలన మీ ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.